హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీన్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ చోలేని ఒక 6 to 8 అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది. ఇక్కడ నేను వీటిని నైట్ అంతా కూడా నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసేసుకొని వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇందులోకి నేను చూపించిన ఐటమ్స్ అన్నిటి కూడా వేసేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే జీలకర్ర వేసుకోండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసి వేసేసుకుందాము. వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 6 to 8 వరకు జీడిపప్పును కూడా వేసుకుందాము. అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసి కూడా వేసేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటోస్ని వేసుకుందాము. ఒక 2 టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను. వీటిని కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోండి. ఇవి ఉడకడానికి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము. ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుందాము. మరి ఎక్కువ సాఫ్ట్గా అవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుందన్నమాట. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కాసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండర్లోకి వేసుకుందాము. సో ఆల్రెడీ చల్లారిన తర్వాత గ్రైండర్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. సో చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఇదంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇదంతా బాగా కలిసిపోయి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చోలేని వేసుకుందాము. సో ఇదంతా కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వాటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా కూడా స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుందన్నమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుందాము. వాటర్ అనేది మీకు కావాల్సిన థిక్నెస్ బట్టి వేసుకోవచ్చు. కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉండాలంటే తక్కువ వాటర్ వేసుకోండి, పల్చగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంచుతున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. మనం ఆల్రెడీ ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. సో విజిల్ కూడా పెట్టేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో అప్పుడే మనకి సాఫ్ట్గా ఉడుకుతాయి అనమాట. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుందాము. సో కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. మీకు కొంచెం థిక్గా గ్రేవీలా కావాలి అంటే ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పర్ఫెక్ట్గా ఉడికాయో లేదో కూడా చూపిస్తున్నాను చూడండి. సో చూడండి, మంచిగా సాఫ్ట్గా కూడా ఉడికిపోయాయి. ఇలా బాగా ఉడికితేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా కలిసిపోయేలాగా. అంతా కూడా కలిసిపోయి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త కసూరి మేతి కూడా వేసుకుందాము. దీని ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుందన్నమాట. సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చపాతీ, పరాటాస్, రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను ఈ కర్రీ కోసమే చపాతీ చేసుకున్నాను అనమాట. సో రైస్లో కన్నా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.